హలో ఆల్, ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో 2 మార్క్స్ అండ్ 10 మార్క్స్ ఏ టాపిక్స్ మ్యాక్సిమం అడగవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మీరు ఒక నోట్స్లో రాసుకుంటే రాసుకోండి, లేదంటే మీరు ఇక్కడ వీడియో చూసైనా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూనిట్ నుంచి వచ్చేసి 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్. What is AI and history of AI, intelligent agents, good behavior, the concept of personality and the structure of agents టాపిక్స్ నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి మ్యాక్సిమం అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 10 మార్క్స్ టాపిక్స్ వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ AI, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అండ్ ఏజెంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ద నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ నుంచి అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ యూనిట్కి వచ్చినట్లయితే మనము ఇక్కడ 2 మార్క్స్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్స్ అండ్ యూనిఫార్మ్డ్ సర్చ్ స్ట్రాటజీస్ అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ఫార్మ్డ్ సర్చ్ స్ట్రాటజీస్ అండ్ ఫోర్త్ వచ్చి హ్యూరిస్టిక్స్ ఫంక్షన్స్ అండ్ లోకల్ సర్చ్ ఇన్ కంటిన్యూస్ స్పేసెస్. ఈ టాపిక్స్ అనేటివి చూసుకుంటే మ్యాక్సిమం 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది అందులో నుంచి. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 2కి సంబంధించిన 2 మార్క్స్ వచ్చేసి 10 మార్క్స్ వచ్చేసి మనకు సర్చింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ బిహైండ్ క్లాసికల్ సెర్చ్లో నుంచి టాపిక్లో నుంచి లోకల్ సెర్చ్ అల్గారిథమ్స్ అండ్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సర్చింగ్ విత్ non-deterministic actions and searching with partial observations, and finally online search agents and unknown environments అనే టాపిక్ 10 మార్క్స్ కడే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 2 పార్ట్స్ అండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, సెకండ్ పార్ట్ వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ NLP నుంచి 2 పార్ట్స్ ఉంటాయి మనకు. అందులో నుంచి 2 మార్క్స్ వచ్చేసి రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ నుంచి మ్యాక్సిమం ఇంట్రడక్షన్లో నుంచి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్యాసివ్ రెయిన్ఫోర్స్ లెర్నింగ్ అండ్ యాక్టివ్ రెయిన్ఫోర్స్ లెర్నింగ్లో నుంచి మ్యాక్సిమం డిఫరెన్సెస్ అడుగుతుంటారు మ్యాక్సిమంగా. ఆ డిఫరెన్సెస్ బాగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ జనరలైజేషన్ రెయిన్ఫోర్స్మెంట్, NLP మోడల్స్, టెక్స్ట్ క్లాసిఫికేషన్స్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్. ఇవి జస్ట్ 2 మార్క్స్ కాబట్టి మనకు 3 or 4 లైన్స్ రాసినా కూడా ఈజీగా 2 మార్క్స్ అనేటివి పడతాయి. సో మనకు ఇక్కడ థర్డ్ యూనిట్లో నుంచి 10 మార్క్స్ టాపిక్స్ వచ్చేసి మనకు ఇక్కడ పాలసీ సర్చ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ RL. దీంట్లో నుంచి మ్యాక్సిమం మనకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు 2 మార్క్స్లో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఇక్కడ 10 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అవి కూడా బాగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 4లో నుంచి NLC, న్యాచురల్ లాంగ్వేజ్ ఫర్ కమ్యూనికేషన్. సో మనకు ఇందులో నుంచి 2 మార్క్స్ వచ్చేసి ఫ్రేజ్ స్ట్రక్చర్, గ్రామర్స్ అండ్ synthetic analysis and image formation and early image processing operations. ఈ టాపిక్స్ లో నుంచి మనకు 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ 10 మార్క్స్ వచ్చినట్లయితే మనకు 10 మార్క్స్ లో నుంచి ఇక్కడ ఆర్గ్యుమెంట్ గ్రామర్స్ అండ్ సిమాంటిక్ ఇంటర్ప్రిటేషన్ and machine learning translation and speech recognition and object recognition by apprehensions and reconstructing the 3D world, object recognition from structural information and using vision. సో ఈ టాపిక్స్ లో నుంచి మనకు 2 టాపిక్స్ అనేటివి 10 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంది మ్యాక్సిమం. సో ఆ టాపిక్స్ అనేటివి బాగా నేర్చుకోండి.
నెక్స్ట్ ఇక్కడ మనకు 5th యూనిట్కి వచ్చినట్లయితే రోబోటిక్స్ లో నుంచి మనకు 2 మార్క్స్ టాపిక్స్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు రోబోటిక్స్. మ్యాక్సిమం వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ లో నుంచి ఎక్కువగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మిగతా వల్ల డిఫరెన్సెస్ కానీ అప్లికేషన్స్ కానీ అడ్వాంటేజెస్ కానీ అండ్ డిసడ్వాంటేజెస్ కానీ మ్యాక్సిమం ఆ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అవి బాగా నేర్చుకోండి. సో ఇవి వచ్చేసి మనకు రోబోటిక్ హార్డ్వేర్, రోబోటిక్ పర్సెప్షన్ అండ్ మూవింగ్ అప్లికేషన్ డొమైన్స్, ఏజెంట్ కాంపోనెంట్స్, ఏజెంట్ ఆర్కిటెక్చర్స్. సో ఈ టాపిక్స్ నుంచి 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 10 మార్క్స్ టాపిక్స్ వచ్చేసి ప్లానింగ్ టు మూవ్ అండ్ ప్లానింగ్ అన్సర్టెన్ మూవ్మెంట్స్ అండ్ రోబోటిక్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్స్. సో ఇందులో నుంచి మ్యాక్సిమం మనకు 10 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా ఈ టాపిక్స్ అనేటివి ప్రిపేర్ అయితే ఈజీగా మంచి మార్క్స్ అనేటివి వస్తాయి. సో నీట్గా ప్రజెంట్ చేసి రాస్తే మనకు ఎక్కువ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ like and share.